వెల్కమ్ టు సుధీర్ టెక్ ఛానల్. సుమన్ ఇన్స్టిట్యూట్ కడప. మోడర్న్ హిస్టరీ, భారతదేశ ఆధునిక చరిత్ర. ఇందులో భాగంగా ఇంతవరకు మనం 11 క్లాసులు చేశాము. 2 క్లాసులు ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ల రాక, 6 క్లాసులు సెకండ్ చాప్టర్ భారతదేశ ఆక్రమణ, 3 క్లాసులు థర్డ్ చాప్టర్ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలు. ఈ చాప్టర్లో మనం చేసే ఇది 4వ క్లాసు, 4th పార్ట్. ఈ పార్ట్లో భాగంగా కొంతమంది వ్యక్తుల గురించి, కొన్ని సంస్థల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎవరైనా ఈ 12వ క్లాస్ వింటున్నట్లయితే కనుక కొత్త వాళ్ళు దయచేసి ఫస్ట్ కాంచి వినుకుంటూ నోట్స్ రాసుకుంటూ వాటిని చదువుకుంటూ రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా ఒక ఆర్డర్గా చదవాలి. కాబట్టి ఇది మనం చెప్పేది ఇప్పుడు థర్డ్ చాప్టర్. ఫస్ట్ సెకండ్ చాప్టర్లు విని థర్డ్ చాప్టర్ రామని నా సూచన. రోజు ఒక క్లాస్ వింటూ వస్తే కనుక సరిపోతుంది, మీకు నీట్గా సబ్జెక్ట్ కవర్ అవుతూ వస్తుంది. ఇకపోతే ఎవరైనా నేను చెప్పే టాపిక్ సంబంధించి మీకు పీడిఎఫ్లు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ ఫోన్ నెంబర్ మాకు పంపించినట్లయితే కనుక మీకు పీడిఎఫ్ను పంపించడం జరుగుతుంది. అదే క్లాస్ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయడము, వీలైతే ఒక కామెంట్ పెట్టడం మరవద్దండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు మనం చెప్పే క్లాసులు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు అప్డేట్ అవుతాయి. వాటిని ఎప్పటికప్పుడు మీరు వినుకుంటూ నోట్స్ రాసుకుంటూ నోట్స్ తయారు చేసుకోండి. ఎవరైతే నోట్స్ రాసుకుంటారో అవే ఎప్పటికప్పుడు మీరు రివిజన్ చేసుకుంటూ ఉంటారో మనకు సబ్జెక్ట్ అనేటువంటిది చాలా ఇంక్లూడ్ అవుతుందన్నమాట. రేపు ఎగ్జామ్లో ఏ బిట్ అడిగినా చేసే అవకాశం ఉంటుంది. హిస్టరీ అనేది చాలా కీలకమైనటువంటిది. దాదాపు 150 మార్కుల పేపర్ ఉన్నట్లయితే కనుక 30 మార్కులు హిస్టరీ గురించి మనకు బిట్లు అడుగుతూ ఉంటారు. కాబట్టి మరవద్దండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి కంపల్సరీగా. పీడిఎఫ్ కావాలనుకుంటే కింద ఫోన్ నెంబర్ మాత్రం పంపించండి, మనం పీడిఎఫ్లో అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా పెడుతూ ఉన్నాం సబ్జెక్టుల వారీగా. వాటికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు ఫోన్ నెంబర్ను జత చేయండి కామెంట్లో. సరే, ఈరోజు టాపిక్లో భాగంగా కొంతమంది వ్యక్తులు పెండింగ్ ఉన్నారు మనకు. ఈ 4th పార్ట్లో చూద్దాం. వివియన్ డిరాజియో. వివియన్ డిరాజియో ఇతని గురించి కూడా మనకి ఎగ్జామ్లో చాలాసార్లు బిట్లు ఉంటాయి. మీరు ప్రీవియస్ బిట్లు చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మోడల్ పేపర్లు తీసుకోండి. అందరు కూడా సబ్జెక్ట్ చదువుతూ ఉండడం కాదు, ఒక మోడల్ పేపర్ పుస్తకం తీసుకొని బిట్లు చేసుకుంటూ రావాలి. రోజు కనీసం 100 బిట్లు హిస్టరీలో చేసుకుంటూ రావాలి. ఓకేనా? మనకి ఆ సబ్జెక్ట్ మరవకుండా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. రైట్. వివియన్ డిరాజియో ఇతని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇంపార్టెంట్గా. 1809లో పుట్టాడు. 1831లో చనిపోవడం జరిగింది వివియన్ డిరాజియో. ఒక యువకునిగా ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. 1809లో పుట్టి 1831లో చనిపోయాడంటే చూడండి, అతను చాలా తక్కువ వయసు అయినా సరే ఇతని చరిత్రకు ఎక్కడం జరిగింది. చూద్దాం. 1809లో కలకత్తాలో పుట్టి 1831వ సంవత్సరంలో కలకత్తాలో చనిపోయినటువంటి పర్సన్. కలకత్తా అంటే పశ్చిమ బెంగాల్. అంటే ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు? పశ్చిమ బెంగాల్కు చెందినవాడు. 1809లో పుట్టి 1831లో మరణించాడు. కలకత్తాలో పుట్టి కలకత్తాలో మరణించాడు. ఇతను పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు. ఈ సాంఘిక ఉద్యమకారులలో భాగంగా వారికి ఏమైనా బిరుదులు ఉన్నాయా? వారు ఏదైనా వార్తాపత్రికలు స్టార్ట్ చేశారా? ఏవైనా పుస్తకాలు రచించారా? ఏవైనా సంస్థలు ప్రారంభించారా? ఏవైనా వీళ్ళకి సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారం ఉందా అనేటువంటి విషయాలు మనం చూస్తాం. సరే, వివియన్ డిరాజియో గురించి ఆయనకున్న టైటిల్ మీరు రాసుకోవచ్చు. బిరుదు మొట్టమొదటి జాతీయ కవి. భారతదేశంలో బెంగాల్లో మొట్టమొదటి జాతీయ కవిగా పేరుగాంచినవాడు. మొట్టమొదటి జాతీయ కవి. ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఏది? భారతదేశంలో మొట్టమొదటి జాతీయ కవి ఎవరు అని అడుగుతుంటారు.
మొట్టమొదటి జాతీయ కవిగా గుర్తింపు పొందినటువంటి వాడు ఎవరంటే వివియన్ డిరాజియో. అది బిరుదుగా రాసుకోండి, మొట్టమొదటి జాతీయ కవి బిరుదు. నెక్స్ట్ వార్తాపత్రికలు. వార్తాపత్రికలు కూడా మనం తెలుసుకోవాలి. ఈస్ట్ ఇండియన్, హెస్పరస్, ద క్విల్, ద ఎంక్వైరర్. ఇవి నడిపినటువంటి వార్తాపత్రికలు. ఈస్ట్ ఇండియన్ అనేటువంటిది ఒక వార్తాపత్రిక, హెస్పరస్ అనేది ఒక వార్తాపత్రిక, ద క్విల్ అనేది వార్తాపత్రిక, ద ఎంక్వైరర్ అనేటువంటిది ఒక వార్తాపత్రిక. అంటే వార్తాపత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ముఖ్యమైనటువంటి కృషి చేశారు వీళ్ళందరూ కూడా. రైట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి వార్తాపత్రికలు. చూడండి, ఈస్ట్ ఇండియను, ద క్విల్లు, ద ఎంక్వైరరు, ఓకేనా, ఇవి మనకు వార్తాపత్రికలుగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సంపాదకుడిగా కూడా కొన్ని పత్రికలు నడిపాడు. సంపాదకుడు అంటే ఎడిటర్గా ఏ పత్రికలు ముఖ్యంగా అంటే ఇతను నడిపినటువంటి పత్రికలు ఎడిటర్గా కలకత్తా గెజిట్, బెంగాల్ గెజిట్ అనేటువంటి పత్రికలకు సంపాదకుడిగా పనిచేశాడు. కలకత్తా గెజిట్, బెంగాల్ గెజిట్, బెంగాల్ గెజిట్, ఇవి సంపాదకుడిగా ఆయన సంపాదకత్వం వహించినటువంటి పత్రిక. కలకత్తా గెజిట్, బెంగాల్ గెజిట్. ఇక గొప్ప కవి అంటున్నాం, అతను ఎన్నో కవితలు రాశాడనమాట. బాగా పేరు తెచ్చినటువంటి కవితలు, ఎన్నో కవితలు రాశాడు. అన్నీ మనం నేర్చుకోలేం. గొప్ప కవితలు, పేరు తెచ్చిన కవితలను మనం చూద్దాం. కవితలు: టు ఇండియా, మై నేటివ్ ల్యాండ్, టు ఇండియా మై నేటివ్ ల్యాండ్, ఇది ఒక కవిత. ద ఫకీర్ ఆఫ్ జహంగీర్ అనేటువంటి గొప్ప కవితలు ఇతనికి బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టడం జరిగింది. టు ఇండియా మై నేటివ్ ల్యాండ్ అనేది ఒక కవిత. ద ఫకీర్ ఆఫ్ జహంగీర్ అనేది మరొక కవిత. ఫకీర్ ఆఫ్ జహంగీర్, ఇవి గొప్ప కవితలుగా మనకు గుర్తుపెట్టుకోవచ్చు. ఇతను నడిపినటువంటి ఉద్యమం వెరీ 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 ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పదే రిపీటెడ్గా ఇతని గురించినటువంటి బిట్టు మనకు ఈ బిట్టు. యువ బెంగాల్ ఉద్యమాలు నడిపినది ఎవరు అని అడుగుతూ ఉంటారు. అంటే బెంగాల్ రాష్ట్రంలో యువ బెంగాల్ ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి వివియన్ డిరాజియో. గుర్తుపెట్టుకోవాలి, ఉద్యమం పేరు యువ బెంగాల్ ఉద్యమాలు. 1828లో నడిపాడంట, ప్రారంభించాడు. బెంగాల్ సంస్కృతిని పెంపొందించడం కోసం ఈ ఉద్యమాన్ని నడిపాడు. ఈ ఉద్యమంలో భాగంగా ఎంతోమంది యువకులు బెంగాల్లో ఉద్యమాలు చేస్తారు. యువకులు ఉద్యమాలు నడిపారు బెంగాల్లో, కాబట్టి యువ బెంగాల్ ఉద్యమాలు అంటారు. నాయకుడు ఎవరంటే వివియన్ డిరాజియో. ఎక్కడ జరిగాయి ఇవి అంటే బెంగాల్. 1828లో ఇవి స్టార్ట్ అయినాయి. దేనికోసం నడిపాడు అంటే బెంగాల్ సంస్కృతిని పెంపొందించడం కోసం. వెరీ ఇంపార్టెంట్. సంవత్సరం అడిగినా చెప్పగలగాల, ఈ ఉద్యమాల ముఖ్య ఉద్దేశం అడిగినా చెప్పగలగాల. బెంగాల్ సంస్కృతిని పెంపొందించడం కోసం యువ బెంగాల్ ఉద్యమాలను 1828లో నడిపినటువంటి వ్యక్తి వివియన్ డిరాజియో. ఈ ఉద్యమాలన్నీ కూడా హిందూ కళాశాలలో భాగంగా జరుగుతాయి. హిందూ కళాశాల రాజా రామ్మోహన్ రాయ్ కట్టించిన కళాశాల అది. బెంగాల్లో కలకత్తాలో ఉంటుంది హిందూ కళాశాల. 1817లో రాజా రామ్మోహన్ రాయ్ కట్టించాడు, గుర్తుంచుకోవాలా. సరే, ఉద్యమం అంటే అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, యువ బెంగాల్ ఉద్యమం. ఇతను నడిపినటువంటి మండలి ఒక సంస్థగా మనం నేర్చుకోవచ్చు. కావాలంటే సంస్థ బెంగాల్లో మొట్టమొదటి
స్టూడెంట్ అసోసియేషన్, గుర్తుపెట్టుకోవాలి, స్టూడెంట్ అకాడమిక్ కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిసారిగా బెంగాల్లో స్టూడెంట్ అకాడమిక్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన వాడు వివియన్ డిరాజియో. అంటే స్టూడెంట్స్, విద్యార్థులతో కూడినటువంటి సంఘం, మొట్టమొదటి సంఘం అంట విద్యార్థుల. ఇప్పుడంటే ఎన్నో విద్యార్థుల సంఘాలు మనకు ఉన్నాయన్నమాట ప్రతి చోట కూడా, కానీ దేశంలో మొట్టమొదటి వ్యక్తిగా ఇతన్నే మనం చెప్పుకోవచ్చు. స్టూడెంట్ అకాడమిక్ కౌన్సిల్ అన్నమాట, లేదా అసోసియేషన్. ఓకేనా. ఒక సంఘాన్ని 1828లో ఏర్పాటు చేశాడు. ఈ విద్యార్థులు ఎక్కడి విద్యార్థులు అంటే హిందూ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు. రాజా రామ్మోహన్ రాయ్ హిందూ కళాశాలను ఓకేనా కట్టించడం జరుగుతుంది 1817లో. 1817వ సంవత్సరంలో హిందూ కళాశాలను కట్టించింది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఇది కలకత్తాలో ఉంటుంది హిందూ కళాశాల. 1817లో కట్టిస్తే 1826 నుంచి 1831 అతను చనిపోయేంత వరకు కూడా హిందూ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తాడనమాట. హిందూ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశాడు వివియన్ డిరాజియో. ఆ హిందూ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసిన ఇతను అక్కడ విద్యార్థులతో ఒక అకాడమిక్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తాడు. విద్యార్థులతో కౌన్సిల్ ఏర్పాటు చేస్తాడనమాట 1828లో. ఇదే 1828లో యువ బెంగాల్ ఉద్యమాలు నడుపుతాడు. ఇతని హేతుబద్ధత ఎక్కువగా ఉందనేటువంటి ఉద్దేశం మీద కళాశాల వాళ్ళు ఇతన్ని ప్రొఫెసర్గా తొలగించడం జరుగుతుంది అనమాట. హిందూ కళాశాల నుంచి ఇతన్ని తొలగించడం జరుగుతుంది 1831లో. గుర్తుపెట్టుకోవాలి, 1831లో ఇతన్ని తొలగిస్తారు. 1831లో ఇతను తొలగిపోయిన తర్వాత అదే సంవత్సరమే కలరా వ్యాధితో ఇతను చనిపోవడం జరుగుతుంది. 1831లోనే చనిపోతాడు, గుర్తుంచుకోవాలి. ఇవి చాలా వెరీ ఇంపార్టెంట్ విషయాలు. ముఖ్యంగా ఎగ్జామ్లో పదే పదే అడిగేటువంటిది ఏదంటే యువ బెంగాల్ ఉద్యమాలే. ఒక్కోసారి ఏం చేస్తారంటే 4 ఉద్యమాలు ఈ పక్క ఇచ్చేసి 4 వ్యక్తులు నా పక్క ఇస్తారు. అప్పుడు యువ బెంగాల్ ఉద్యమాలు జత చేయాలి. ఎవరికి? వివియన్ డిరాజియోను చేయాలి. మనం జతపరిచినప్పుడు వివియన్ డిరాజియోను జతపరచాలి. లేదా డైరెక్ట్ పెట్టి యువ బెంగాల్ ఉద్యమాలు ప్రారంభించింది ఎవరు? వివియన్ డిరాజియో. అది మొట్టమొదటి జాతీయ కవి ఎవరు అని ఈ పక్క 4 ఆ పక్క 4 విషయాలు అడిగేసి జతపరచమని అడుగుతాడు. అట్లా ఎట్లయినా బిట్టి అడగచ్చు. మనం వ్యక్తి గురించి నేర్చుకుంటే కనుక వాడు ఎట్లన్నా అడగని మనం చేయొచ్చు. ఇవి మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు వివియన్ డిరాజియో విషయంలో. చిన్న వయసే, అతనికి పేరు తెచ్చినటువంటి ఉద్యమాలు మాత్రం యువ బెంగాల్ ఉద్యమాలే. సరే, పశ్చిమ బెంగాల్కు చెందినవాడు. 1809లో కలకత్తాలో పుట్టి 1837లో మరణించాడు. బిరుదు మొట్టమొదటి జాతీయ కవి. వార్తాపత్రికలు ఈస్ట్ ఇండియను, హెస్పరస్సు, ద క్విల్లు, అదేవిధంగా ద ఎంక్వైరర్. ఏ పత్రికలకు సంపాదకుడిగా ఉన్నాడు? కలకత్తా గెజెట్టు, బెంగాల్ గెజెట్టు. ఏ కవితలు బాగా ప్రఖ్యాతగాంచిన కవితలు ఇతనివి? టు ఇండియా, మై నేటివ్ ల్యాండ్ అనేది ఒక కవిత. మరొకటి ద ఫకీర్ ఆఫ్ జహంగీర్ అనేది మరొక కవిత. ఫకీర్ ఆఫ్ జహంగీర్ కవితలు కూడా గుర్తుంచుకోవాలి. ఏ ఉద్యమాలు నడిపాడంటే ఓ బెంగాల్ ఉద్యమాలు. 1828లో బెంగాల్ సంస్కృతిని పెంపొందించడం కోసమే హిందూ కళాశాలలో నడుపుతాడు. ముఖ్యంగా అంటే ఆ విద్యార్థులతో ఆ యువకులతో కూడినటువంటి సంఘం ఏర్పాటు చేసి యువ బెంగాల్ ఉద్యమాలు స్టార్ట్ చేస్తాడు 1828. గుర్తుంచుకోవాలి. సంస్థ అంటే కనుక ఇతను స్టూడెంట్ అకాడమిక్ కౌన్సిల్ను స్టార్ట్ చేస్తాడు 1828లో. హిందూ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులను చేరదీసి అతను ఒక అకాడమిక్ కౌన్సిల్ను స్టార్ట్ చేస్తాడు. ఓకేనా, రైట్. 1817లో గుర్తుపెట్టుకోవాలి, 1817లో హిందూ కళాశాలను కలకత్తాలో స్టార్ట్ చేసింది రాజా రామ్మోహన్ రాయ్, డేవిడ్ హ్యూరే ఇటువంటి వాళ్ళ సహాయంతో. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం ఇది మనం హిందూ కళాశాల గురించి. తర్వాత ఇతను ఎప్పుడు చేరాడంట? 1826లో దానికి ప్రొఫెసర్గా వచ్చి ఆ 28 నాటికి బాగా పేరు తెచ్చుకొని యువకులను చేరదీసి ఒక అకాడమిక్ కౌన్సిల్ను స్టార్ట్ చేసి యువ బెంగాల్ ఉద్యమాలను స్టార్ట్ చేస్తాడు. హేతుబద్ధత రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉండడం వల్ల ఆ కళాశాల నుంచి అతన్ని తొలగించడం జరుగుతుంది 1831లో. అదే సంవత్సరం 1831లో కలకత్తాలో
కలరా వ్యాధితో చనిపోతాడు. కలకత్తాలో కలరా వ్యాధితో చనిపోతాడు. ఓకేనా, ఇది వివియన్ డిరాజియో విషయం, వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం మదన్ మోహన్ మాలవ్య గురించి కూడా ఈ చాప్టర్లో భాగంగా పుస్తకాల్లో ఉంటుంది. కొన్ని పుస్తకాల్లో ఉంటాడు, కొన్ని పుస్తకాల్లో ఉండడు, అని మనం మాత్రం చెప్పుకుందాం. మదన్ మోహన్ మాలవ్య. మదన్ మోహన్ మాలవ్య ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. రాసుకోండి, ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. 1861లో అలహాబాదులో జన్మించి 1946లో స్వతంత్రానికి ఒక సంవత్సరం ముందు 1946లో వారణాసిలో చనిపోయాడు. 1861లో ఎక్కడ? అలహాబాద్లో పుట్టాడు. 1946లో వారణాసిలో చనిపోయాడు. అంటే అలహాబాద్ అయినా ఉత్తరప్రదేశ్లోనే ఉంది, వారణాసి అయినా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. అది పుట్టడం అన్నమాట. నెక్స్ట్ బిరుదులు. మహామాన్య, చాలా ఇంపార్టెంట్. మహామాన్య అని ఎవరిని అంటారు? మహామాన్య మదన్ మోహన్ మాలవ్య. ఈ బిరుదు ఎవరిచ్చారంటే గాంధీజీ ఇచ్చాడు. మహామాన్యుడిగా పిలిచాడు గాంధీ ఇతన్ని, మహామాన్యుడిగా పిలిచాడు గాంధీ. అదేవిధంగా మచ్చలేని పండితుడు, మచ్చలేని పండితుడిగా పేరు. ఎందుకంటే ఇతను ఒక ప్రొఫెసర్, ఇతను కూడా ఒక పండితుడే కాబట్టి మచ్చలేని పండితుడిగా పేరుగాంచాడు. మచ్చలేని పండితుడు. స్పాట్లెస్ పండిట్ అనమాట. నెక్స్ట్ బిచ్చగాళ్ళ రారాజు, భిక్షగాళ్ళకు రారాజు. ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్ అంటే భిక్షగాళ్ళు. భిక్షగాళ్ళకు రారాజు అనమాట. ఎందుకు భిక్షగాళ్ళకు రారాజు అంటారంటే 1898లో అనీ బెసెంట్ బెనారస్లో ఒక పాఠశాల కట్టిస్తుంది, బెనారస్ హిందూ పాఠశాల. ఆల్రెడీ అనీ బెసెంట్ దగ్గర మనం చెప్పాం. 1898లో బెనారస్లో హిందూ పాఠశాల కట్టించింది ఎవరంటే అనీ బెసెంట్. దానిని 1916వ సంవత్సరంలో మదన్ మోహన్ మాలవ్య గొప్ప యూనివర్సిటీగా మార్చేసినాడు. కాబట్టి బెనారస్ యూనివర్సిటీ అంటే మదన్ మోహన్ మాలవ్య. బెనారస్ హిందూ పాఠశాల అంటే ఎవరు? బెనారస్ హిందూ పాఠశాల అనీ బెసెంట్. అంత గొప్ప యూనివర్సిటీ ఇప్పటికి కూడా అనమాట బెనారస్ యూనివర్సిటీ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ యూనివర్సిటీ అనమాట. ఇది బెనారస్ యూనివర్సిటీ. 1916లో దాన్ని యూనివర్సిటీగా మార్చాడు. దాన్ని యూనివర్సిటీగా మార్చాలంటే విపరీతమైన ఖర్చు అవుతుంది. కాబట్టి వసూళ్ళు చేశాడనమాట. ఇతను ఏం చేశాడంటే కనుక బెనారస్ యూనివర్సిటీ కోసం విరాళాలు సేకరించాడు. అందుకే అతన్ని భిక్షగాళ్ళకే రారాజుగా పిలుస్తున్నాడు. ఓకేనా, అది మహామాన్యుడిగా, మచ్చలేని పండితుడిగా, భిక్షగాళ్ళకు రారాజు అని అనింది ఎవరంటే మాత్రం బెనారస్ యూనివర్సిటీ వాళ్ళే ఇస్తారు ఆ బిరుదు. బెనారస్ యూనివర్సిటీ వాళ్ళు. ఇవి బిరుదులు గుర్తుపెట్టుకోవాలి. వార్తాపత్రికలు. మదన్ మోహన్ మాలవ్య వార్తాపత్రికలు అభ్యుదయ, మర్యాద, లీడర్ అనేటువంటి పత్రికలు నడిపాడు. వార్తాపత్రికలు అంటే ఇవి గుర్తుంచుకోవాలా. ఓకేనా, అభ్యుదయ ఒకటి, మర్యాద ఒకటి, లీడర్. అభ్యుదయ మర్యాద లీడర్ ఇవి వార్తాపత్రికలు. అభ్యుదయ, మర్యాద, లీడర్. ఇంకా పుస్తకాలు మనకి ఎక్కడ మదన్ మోహన్ మాలవ్య కనపడవు. ఇతను ఇచ్చిన నినాదం రాసుకుందాం. ఇక్కడ నినాదం కూడా ఒకటి కనిపిస్తుంది. నినాదాలు కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో. సత్యమేవ జయతే అన్నది ఎవరు? సత్యమేవ జయతే అన్న నినాదం ఇచ్చింది ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. సత్యమేవ జయతే గుర్తుంచుకోవాలి నినాదం. నెక్స్ట్ సంస్థలు. ఇతను ప్రారంభించిన సంస్థలు చూద్దాం. సనాతన ధర్మ మహాసభ. ఇవి సంవత్సరాలు ఏమి ఇంపార్టెంట్ కాదు, దయచేసి
ఎక్కడ ఏ సంవత్సరం ఇంపార్టెంటో ఆ సంవత్సరం మనం నేర్చుకోవాలి. ఏవంటే అవన్నీ నేర్చుకుంటే ఏది అడుగుతాడో ఏది అడగడో మీకు తెలియదు అనమాట. కాబట్టి ఇవి అస్సలు సంవత్సరాలు అడిగే ఛాన్స్ లేదు. దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ సంవత్సరం ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరుగుతుంది మీకు, అప్పుడే రాసుకోండి. ఓకేనా. సనాతన ధర్మ మహాసభ, నూతన ధర్మ మహాసభ, నూతన ధర్మ మహాసభ, అదేవిధంగా సనాతన సంవర్ధనే సభ. ఇవి ఆయన ప్రారంభించిన సంస్థలు. గొప్ప మార్పులు తెచ్చాడు ఇతను కూడా. సంఘ సంస్కరణలో భాగంగా గొప్ప గొప్ప మార్పులు తెచ్చాడు కాబట్టి నూతన ధర్మ మహాసభ పేర్లతో ఏర్పాటు చేసి, సనాతన ధర్మ మహాసభ పేర్లతో ఏర్పాటు చేసి, సనాతన సంవర్ధని సభలతో పేర్లతో ఏర్పాటు చేసి గొప్ప సంఘ సంస్కరణ ఉద్యమాలు చేయడం జరిగిందనమాట ఇతను కూడా. ఈ సంస్థల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మ మహాసభ, నూతన ధర్మ మహాసభ, సనాతన సంవర్ధని సభ. నెక్స్ట్ ఇంకా కొన్ని వెరీ ఇంపార్టెంట్ విషయాలు. 1914లో ఆల్ ఇండియా సేవా సమితి కుంజ్రుతో కలిసి, కుంజ్రు అనేటువంటి వ్యక్తితో కలిసి ఆల్ ఇండియా సేవా సమితిని స్టార్ట్ చేశాడు. ఆల్ ఇండియా సేవా సమితి ఎప్పుడు 1914లో ఆల్ ఇండియా సేవా సమితిని కుంజ్రుతో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ఇండియా సేవా సమితిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1916వ సంవత్సరంలో బెనారస్ యూనివర్సిటీ, చెప్పాము దీని గురించి ఆల్రెడీ. బెనారస్ పాఠశాల అడిగితే మాత్రం అని బెసెంట్, యూనివర్సిటీ అడిగితే మాత్రం మదన్ మోహన్ మాలవ్య. వీళ్ళే యూనివర్సిటీ వాళ్ళే అతనికి ఏమని టైటిల్ ఇచ్చారంటే కనుక ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ అని టైటిల్ ఇస్తారు 1916లో. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి 1916లో. నెక్స్ట్ 1932లో ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్, ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి వ్యక్తి కమ్యూనల్ అవార్డును ప్రారంభిస్తాడు. ఈ అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక, ఈ కమ్యూనల్ అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశం వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం. వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరుగుతుంది కమ్యూనల్ అవార్డులో భాగంగా. ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి వ్యక్తి ప్రారంభించాడు కమ్యూనల్ అవార్డును. దీనిని వ్యతిరేకించి మహాత్మా గాంధీ పూనాలోని ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేపడతాడు. పూణేలో అప్పుడు జైల్లో ఉంటాడు గాంధీ, ఎర్రవాడ జైలులో ఉంటాడు పూనాలో. అక్కడ నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇది ఎవరికి సరిపోదు అంటే, దీన్ని సమర్థించింది ఎవరు కమ్యూనల్ అవార్డు అంటే అంబేద్కర్ ఏమో సమర్థిస్తాడు, గాంధీ ఏమో ఒప్పుకోడు. సమర్థించిన వాడు అంబేద్కర్, సమర్థించని వాడు గాంధీ. వీళ్ళిద్దరి మధ్యవర్తిత్వం చేసింది అంటే గాంధీకి అంబేద్కర్కు మధ్యవర్తిత్వం చేసింది ఎవరంటే కనుక మదన్ మోహన్ మాలవ్య. గుర్తుపెట్టుకోవాలి. పూణే ఒడంబడిక అంటారు. పూణేలో ఒప్పందం చేయించాడు కాబట్టి దాన్ని పూణే ఒడంబడిక అంటారు. లేదా దీన్నే గాంధీ అంబేద్కర్ ఒడంబడిక. సంవత్సరం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. పూణే ఒడంబడికకు కారకుడు ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. పూణే ఒడంబడికకు కారణం ఎవరు? మదన్ మోహన్ మాలవ్య. పూణే ఒడంబడికకు కారకుడు ఎవరంటే మాత్రం మదన్ మోహన్ మాలవ్య. ఓకేనా. నెక్స్ట్ 1934వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేస్తాడు. భారత జాతీయ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసాడు. ఈ భారత జాతీయ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ నేషన్ పార్టీని స్టార్ట్ చేస్తాడు. ఒక పార్టీని స్టార్ట్ చేస్తాడు అనమాట. కాంగ్రెస్ నేషన్ పార్టీ 1934లో కాంగ్రెస్ నేషన్ పార్టీని స్టార్ట్ చేశాడు. గుర్తుంచుకోవాలి 1934లో. ఇతను దేనిలో సభ్యుడు అంటే ఆర్య సమాజంలో సభ్యుడు, అది మరవకూడదు. ఆర్య సమాజాన్ని ఉత్తరప్రదేశ్లో వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి. ఆర్య సమాజాన్ని ఉత్తరప్రదేశ్లో బాగా వ్యాప్తి చేసిన వాడు ఎవరంటే మదన్ మోహన్ మాలవ్యనే. ఈ ఆర్య సమాజంలో భాగంగా శుద్ధి ఉద్యమాలు అని మీకు తెలుసు. శుద్ధి ఉద్యమాలు,
హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్ళిన వారిని తిరిగి హిందూ మతంలోకి చేర్పించుకోవడం శుద్ధి సంఘం ఉద్యమాల లక్షణం అని ఆల్రెడీ చెప్పుకున్నాం స్వామి దయానంద సరస్వతి దగ్గర. అంటే ఆర్య సమాజాన్ని ప్రారంభించింది స్వామి దయానంద సరస్వతి, అందులో భాగంగా శుద్ధి ఉద్యమాలను నడిపింది స్వామి దయానంద సరస్వతి. ఈ ఆర్య సమాజాన్ని శుద్ధి ఉద్యమాలను ఉత్తరప్రదేశ్ వాళ్ళ రాష్ట్రం కాబట్టి ఉత్తరప్రదేశ్లో బాగా వ్యాప్తి చేసిన వాడు ఎవరంటే మాత్రం మదన్ మోహన్ మాలవ్యనే. మదన్ మోహన్ మాలవ్య, ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇతను ఎప్పుడు చనిపోయాడో మనకు తెలుసు, 1946లో చనిపోయాడు. స్వాతంత్రానికి ముందే చనిపోయాడు అనమాట. వారణాసిలో మరణించడం జరుగుతుంది. వారణాసి అంటే బెనారస్, వారణాసి అంటే బెనారస్ అనమాట. ఇప్పుడు వారణాసి అంటున్నాం, ఒకప్పుడు అది బెనారస్గా పిలువబడేది. వారణాసిలోని యూనివర్సిటీ కూడా ఉంది, బెనారస్ యూనివర్సిటీ, రైట్. ఇక ఇటీవల మనం గమనిస్తే ఒక సంవత్సరం మనం మర్చిపోవద్దు, 2015లో మన భారతదేశ ప్రభుత్వం మదన్ మోహన్ మాలవ్యకు, అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. 2015లో మదన్ మోహన్ మాలవ్య అప్పటికే చనిపోయాడు. మరణాంతరం అవార్డు గ్రహీత ఇతను అటల్ బిహారీ వాజ్పేయి, ఇద్దరికి కలిసి ఒక అవార్డు ప్రకటిస్తారన్నమాట 2015లో. గుర్తుపెట్టుకోవాలి, మదన్ మోహన్ మాలవ్యకు భారతరత్న అవార్డు, అటల్ బిహారీ వాజ్పేయికి కూడా భారతరత్న. అటల్ బిహారీ వాజ్పేయి మధ్యప్రదేశ్కు చెందినవాడు, మదన్ మోహన్ మాలవ్య ఉత్తరప్రదేశ్కు చెందినవాడు. ఇవి గుర్తుంచుకోవాలి. సరే, మదన్ మోహన్ మాలవ్య ఒకసారి చూద్దాం. మదన్ మోహన్ మాలవ్య 1861లో అలహాబాద్లో జన్మించి 1946లో వారణాసిలో చనిపోయాడు. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు అని చెప్పడానికి ఆ పాయింట్ మనకు. బిరుదులు: మహామాన్య, గుర్తుపెట్టుకోవాలి. లోకమాన్య అంటే తిలక్, మహామాన్య అంటే మదన్ మోహన్ మాలవ్య, గాంధీ ఇచ్చాడు దీన్ని. అదేవిధంగా మచ్చలేని పండితుడు, ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్, బెనారస్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్, భిక్షాగాలకు రారాజు. వార్తాపత్రికలు: అభ్యుదయ మర్యాద లీడర్, అభ్యుదయ మర్యాద లీడర్. సత్యమేవ జయతే నినాదం, సనాతన ధర్మ మహాసభ, నూతన ధర్మ మహాసభ, సనాతన సంవర్ధని సభ సంస్థలు. అదేవిధంగా 1914లో ఆల్ ఇండియా సేవా సమితిని కుంజురుతో కలిపి స్థాపించాడు. 1916లో బెనారస్ యూనివర్సిటీ స్థాపకుడు. 1932లో కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించిన గాంధీ, కమ్యూనల్ అవార్డును సమర్థించిన అంబేద్కర్కు మధ్య ఒప్పందాన్ని పూణేలో కుదిర్చినటువంటి వ్యక్తి, అందుకే దీన్ని పూనా ఒడంబడిక అంటారు. 1934లో భారత జాతీయ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ నేషన్ పార్టీని స్టార్ట్ చేశాడు. కాంగ్రెస్ నేషన్ పార్టీ పేరు ఇక్కడ రాసుకోవచ్చు, కాంగ్రెస్ నేషన్ పార్టీ. 1934 ఆర్య సమాజంలో సభ్యుడు. ఆర్య సమాజాన్ని ఉత్తరప్రదేశ్లో వ్యాప్తి చేశాడు. ఆర్య సమాజంలో భాగంగా ఉన్నటువంటి శుద్ధి ఉద్యమాలను కూడా ఉత్తరప్రదేశ్లో వ్యాప్తి చేశాడు. ఇక 1946లో వారణాసిలో చనిపోయాడు. ఇటీవల 2015లో అటల్ బిహారీ వాజ్పేయికి, మదన్ మోహన్ మాలవ్యకి భారతరత్న అవార్డు ప్రకటించారు. ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో మనకు ఉత్తరప్రదేశ్ నుంచి ఇతన్నే మనం చదువుతున్నాం. ఇంతవరకు ఉత్తరప్రదేశ్ నుంచి ఎవరిని చదవలే. ఎక్కువగా బెంగాల్ నుంచి, మహారాష్ట్ర నుంచి ఉన్న వాళ్ళనే మనం చూసాం సంఘ సంస్కరణ ఉద్యమాల్లో. ఇతను మనకు అక్కడ. నెక్స్ట్ మన రాష్ట్రంలో ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఎవరు ఆ వ్యక్తి? కందుకూరి వీరేశలింగం పంతులు గురించి చూద్దాం. ఓకే, కందుకూరి వీరేశలింగం పంతులు మన రాష్ట్రంలో చాలా 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 గొప్ప వ్యక్తి కాబట్టి ఇతన్ని చదవాలి. సరే, పుట్టింది ఎక్కడ, చనిపోయింది ఎక్కడ? 1848లో పుట్టాడు, 1919లో చనిపోయాడు. రాజమండ్రిలో పుట్టాడు, మద్రాసులో చనిపోయాడు. గుర్తుపెట్టుకోవాలి. 1848 మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో జన్మించి 1919 మద్రాసు రాష్ట్రంలో చనిపోవడం, అంటే మద్రాసులో చనిపోయాడు, మద్రాసు నగరంలో చనిపోయాడు. అంటే ఓవరాల్గా మన రాష్ట్రానికి చెందినవాడు. ఇతని తల్లిదండ్రులు కందుకూరి వీరేశలింగం పంతులు ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి కొద్దిగా నీట్గా చూద్దాం. సుబ్బరాయుడు, తండ్రి పేరు సుబ్బరాయుడు, తల్లి పేరు పూనమ్మ, తల్లి పేరు వచ్చేసి పూనమ్మ, భార్య పేరు బాపమ్మ. తండ్రి సుబ్బరాయుడు, తల్లి పూనమ్మ, భార్య బాపమ్మ. తండ్రి సుబ్బరాయుడు, తల్లి పూనమ్మ, భార్య బాపమ్మ. తండ్రి సుబ్బరాయుడు, తల్లి పూనమ్మ, భార్య బాపమ్మ.
ఈ బాపమ్మనే రాజ్యలక్ష్మ అని కూడా అంటారు. రాజ్యలక్ష్మ అంటే పూనమ్మ తల్లి పేరు రాజ్యలక్ష్మ. తన కోడలిని తల్లిగా భావించి రాజ్యలక్ష్మ అని పిలిచింది. అంటే పూనమ్మ తన కోడలైనటువంటి బాపమ్మకు రాజ్యలక్ష్మ అని పేరు పెట్టింది. రాజ్యలక్ష్మ అని పేరు పెట్టింది. ఎవరి రాజ్యలక్ష్మ అంటే పూనమ్మ తల్లి. ఎవరు రాజ్యలక్ష్మ అంటే పూనమ్మ తల్లి. ఇది ఫ్యామిలీ డీటెయిల్స్. రైట్. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పంతులకు ఆయన ఒక పండితుడు, ముఖ్యంగా తెలుగు భాషా పండితుడు. ఇతను ఇచ్చిన నినాదం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నినాదం: అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో, కానీ ఒక గొప్ప మంచి పుస్తకాన్ని కొనుక్కోమంటాడు. అవసరమైతే చొక్కా చిరిగినదైనా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనమంటాడు కందుకూరి వీరేశలింగం పంతులు. పంతులు కాబట్టి పుస్తకాన్ని కొనమంటారు ఎవరైనా, కాబట్టి పుస్తకాన్ని కొనమన్నాడు. అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో. నెక్స్ట్ బిరుదులు చూడండి. భారతదేశంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాల పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్. అట్లా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి సంఘ సంస్కరణ ఉద్యమాల పితామహుడిగా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అంటామంటే మనం కందుకూరి వీరేశలింగం పంతుల్ని అంటాం. దేశానికి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాడు మన రాష్ట్రానికి కందుకూరి వీరేశలింగం పంతులు. కాబట్టి ఇతనికి ఉన్న టైటిల్స్ అక్కడ ఉన్న టైటిల్స్తో ముడిపడి ఉంటాయి. అక్కడున్న టైటిల్స్ ఏంటి? ఆధునిక భారతదేశ పితామహుడు. ఇక్కడ మనం ఏం చెప్పచ్చు? ఆంధ్ర జాతి లేదా ఆంధ్రప్రదేశ్. చూడండి, ఆంధ్ర జాతి అని అన్నిటికీ మెన్షన్ చేసుకొని రాసుకోవచ్చు. ఆంధ్ర జాతి, ఆధునిక పితామహుడు, ఆధునిక ఆంధ్రజాతి పితామహుడు, ఆధునిక ఆంధ్రజాతి పితామహుడు. నెక్స్ట్ ఆంధ్రజాతి పునర్వికాస పితామహుడు, ఆంధ్రజాతి ఆధునిక పితామహుడు, ఆంధ్రజాతి నవయుగ వైతాళికుడు. అక్కడ నవయుగ వైతాళికుడు అని చదివాం, ఇక్కడ ఆంధ్రజాతి మెన్షన్ చేసుకోవాలి. కాకపోతే ఆంధ్రజాతి సాంస్కృతిక వేగుచుక్క, ఆంధ్రజాతి సాంస్కృతిక వేగుచుక్క, ఆంధ్రజాతి ఉదయతార, ఆంధ్రజాతి ఉదయతార. ఇక్కడ అన్నిటికీ ఆయన పేరు రాసుకున్నాం, రాజా రామ్మోహన్ రాయ్ పేరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముడిపడి ఉంటుంది అంతే. ఇక్కడ అక్కడ ఆంధ్రజాతి పునర్వికాస పితామహుడు, ఆంధ్రజాతి ఆధునిక పితామహుడు, ఆంధ్రజాతి నవయుగ వైతాళికుడు అంటే హెరాల్డ్ ఆఫ్ న్యూ ఏజ్ అని అర్థం. నవయుగ వైతాళికుడు అంటే హెరాల్డ్ ఆఫ్ న్యూ ఏజ్, అక్కడ రాసుకున్నారు హెరాల్డ్ ఆఫ్ న్యూ ఏజ్. నెక్స్ట్ ఆంధ్ర సాంస్కృతిక వేగుచిక్క, ఆంధ్ర ఉదయతార, ఆంధ్ర ఉదయతార. ఇట్లాంటి పేర్లు మనం ఆంధ్రప్రదేశ్తో ముడిపడి ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. పునర్వికాస పితామహుడు, ఆధునిక పితామహుడు, నవయుగ వైతాళికుడు, సాంస్కృతిక వేగుచుక్క, ఉదయతార, ఆంధ్రజాతి అని ఉండాలి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ గద్య తిక్కన, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 2లో కూడా మనకు చాలా సార్లు అడుగుతూ ఉంటారు గద్య తిక్కన అని ఎవరిని అంటారు అని. గద్య తిక్కన. అదేవిధంగా దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆల్రెడీ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి చెప్పేటప్పుడు మనం ఇతని గురించి చెప్పింటాం అక్కడ కూడా. దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని కందుకూరి వీరేశలింగం పంతులు అన్నది ఎవరు? ఎంజి రనడే, మహదేవ గోవింద రనడే. గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని కందుకూరి వీరేశలింగం పంతులను అన్న వ్యక్తి ఎంజి రనడే, మహదేవ గోవింద రనడే. ఇవి ఆయనకున్నటువంటి బిరుదులు. నెక్స్ట్ వార్తాపత్రికలు, వెరీ 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 ఇంపార్టెంట్ మా కందుకూరి వీరేశలింగం పంతుల గురించి. వివేకవర్ధిని, ఆస్య సంజీవని, ఆస్య సంజీవని, సతిహిత బోధిని, సతిహిత బోధిని. అదేవిధంగా చింతామణి. ఇవి చాలా ప్రముఖ వార్తాపత్రికలు. కందుకూరి వీరేశలింగం పంతులు నడిపిన వార్తాపత్రికలు స్టార్ట్ చేసినట్టు ఇవే. అదేవిధంగా సత్యదూత అనేటువంటి వార్తాపత్రిక కూడా స్టార్ట్ చేసి నడిపాడు, సత్యదూత. అదేవిధంగా
సత్య సంవర్ధిని, సత్య సంవర్ధిని, ఇవి గుర్తుపెట్టుకోవాలి. వివేకవర్ధిని చాలా ఇంపార్టెంట్. సత్య సంవర్ధిని, వివేకవర్ధిని, సత్య సంవర్ధిని, సత్యదూత, సత్య సంవర్ధిని, సతిహిత బోధిని, ఆశయ సంజీవని, చింతామణి. చూడండి, వివేకవర్ధిని, ఆశయ సంజీవని, సతిహిత బోధిని, చింతామణి, సత్యదూత, సత్య సంవర్ధిని. మీరు బిరుదులను రాసుకున్న వెంటనే చదువుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా చదవాలి, అవి గుర్తుండాలి కదా బుక్స్, కాబట్టి చదువుకోవాలి. అట్లా ఒక్కొక్కదాన్ని చదువుకున్న తర్వాత మొత్తంగా చూడకుండా చదువుతున్నామా లేదా, అంటే బిడుదల అతనికి చెప్పగలుగుతున్నామా లేదా, అతని వార్తాపత్రికలు చెప్పగలుగుతున్నామా లేదా, అతని పుస్తకాలు చెప్పగలుగుతున్నామా లేదా, అతని నినాదం చెప్పగలుగుతున్నామా లేదా, అతను ప్రారంభించిన సంస్థలు చెప్పగలుగుతున్నామా లేదా, ముఖ్యమైన సంవత్సరాలు మనం చెప్పగలుగుతున్నామా లేదా, అతని ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటే అవి మనకు తెలుస్తున్నాయా లేదా, అతను ఏ రాష్ట్రానికి చెందినవాడో మనకు గుర్తుందా, ఇట్లాంటి విషయాలు మనం చూసుకోవాలి. వివేకవర్ధిని, ఆశయ సంజీవని, సతిహిత బోధిని, చింతామణి, సత్యదూత, సంవర్ధిని సభ. చదవచ్చు, చాలా ఈజీగా, ఓపిక ఉండాలంతే. ఫస్ట్ బిరుదులు నేర్చుకొని బిరుదులు ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి. మళ్ళీ వార్తాపత్రికలో ఒకసారి 2-3 సార్లు అట్లా అవి నోటెడ్ అయ్యే విధంగా చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి బిరుదులు, వార్తాపత్రికలు. అంటే ఇట్లా బట్టి కొట్టడం కాదు ఇది. అంటే ఆ పుస్తకాలకు మనకు పరిచయం లేనటువంటి, ఇప్పుడు ఈనాడు, సాక్షి, ఓకేనా, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సూర్య, ఇట్లాంటి పేపర్లు అంటే మనం రోజు చూస్తూ ఉంటాం. అవి ఎప్పుడో చాలా పాతకాలపు పేపర్లు, గొప్ప గొప్ప వ్యక్తులు ప్రారంభించిన పేపర్లు, అవి మనకు తెలియవు కదా, కాబట్టి నోటెడ్ అయిపోవాలి పేపర్ల పేర్లు. మళ్ళీ ఏ పేపర్ అడిగినా ఎవరు అనేది మనకు థాట్ రావాలా, అది వేరే విషయం మరి, ఓకేనా. అట్లా నినాదము, సంస్థలు ఇవన్నీ. సరే, నినాదం ఆల్రెడీ చెప్పుకున్నాను నేను. నినాదం ఏంటి, అవసరమైతే చిరిగిన చొక్కా తొడుకో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో. ఈ వార్తాపత్రికలు కూడా చూసాం. నెక్స్ట్ పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇదంటి సంస్థలు మనం రాసుకోవాలి. వార్తాపత్రికలు, పుస్తకాలు రాసుకున్న తర్వాత సంస్థలు రాసుకోండి. పుస్తకాలు ఇప్పుడు అంటే వార్తాపత్రికల స్పెషల్ ఏంటి అంటే మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక సంఘ సంస్కరణ విషయాలపైన ఎక్కువగా వ్యాసాలు రాసేవాళ్ళు. దేంట్లో, వార్తాపత్రికల్లో. వివేకవర్ధిని, ముఖ్యంగా మహిళల పునరుద్ధరణ కోసమే పత్రికలు పాటుపడ్డాయి. మహిళల పునరుద్ధరణ, మహిళాభివృద్ధి, వితంతు వివాహాలు, బాల్య వివాహాలు అరికట్టడం, ఇట్లాంటి విషయాలపైన ఎక్కువగా ఆ పత్రికల్లో. ఇప్పుడు ఆశయ సంజీవని అని చెప్పా, అది గొప్ప వ్యంగ్య పత్రిక. కందుకూరి వీరేశలింగం పంతులు నడిపిన పత్రికలలో వ్యంగ్య పత్రిక ఏదంటే హాస్యం ఉంది. వ్యంగ్యము అంటే హాస్యమే, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడు 1874లోనే వివేకవర్ధిని, చాలా గొప్ప పత్రిక. సంవత్సరం కావాలంటే 1874 బ్రాకెట్లో రాసుకోండి. వివేకవర్ధిని 1874. అదేవిధంగా మరొకటి వివేకవర్ధిని తర్వాత ఆశయ సంజీవని, అది 1876. ఆశయ సంజీవని ఎప్పుడంటే 1876. ఇంకా 1883లో వచ్చేసి సతిహిత బోధిని, సతిహిత బోధిని, సతిహిత బోధిని. చింతామణి 1891. చింతామణి ఎప్పుడు అంటే స్టార్ట్ చేసింది 1891. వివేకవర్ధిని ఇంపార్టెంట్, సంవత్సరం పరంగా ఇంకా ఏం అడగరు. 1874లో వివేకవర్ధిని. అన్నీ తెలుగులోనే ఉంటాయి. వివేకవర్ధిని, సతిహిత బోధిని, ఆశయ సంజీవని, చింతామణి, సత్యదూత, సత్య సంవర్ధిని, ఇవన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి. అన్ని మద్రాసు రాష్ట్రంలో భాగంగా రాజమండ్రిలో నడపబడతాయి. మద్రాసు రాష్ట్రంలో భాగంగా రాజమండ్రిలో నడపబడతాయి పత్రికలన్నీ కూడా. అంటే మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ కూడా, అది మనం గమనించాలి. నెక్స్ట్ పుస్తకాలు, వెరీ ఇంపార్టెంట్ పుస్తకం, పదే పదే రిపీటెడ్ పుస్తకం ఇది. ఓకే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్స్, ప్రతి దానిలో కూడా అడిగినటువంటి పుస్తకం అన్నమాట ఇది, ఓకేనా. రాజశేఖర చరిత్ర, తెలుగులో మొదటి నవల ఏది అని కూడా అడుగుతూ ఉంటారు డైరెక్ట్ బిట్టు. తెలుగులో తొలి నవల ఏది అని కింద 4 నవలలు ఇస్తారు, అది రాజశేఖర చరిత్ర. రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన రచన పుస్తకం. అదేవిధంగా సత్యరాజ దేశీయ యాత్రలు, సత్యరాజ దేశీయ యాత్రలు, ఇది కూడా మనకు ఎగ్జామ్లో అడిగినటువంటిది, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంధ్ర కవుల చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర. బ్రహ్మ వివాహం, తెలుగులో తొలి నాటకం అన్నమాట బ్రహ్మ వివాహం.
తెలుగులో మొట్టమొదటి నాటకం అంట బ్రహ్మ వివాహం. ప్రతి దానిలో కూడా, ప్రతి పుస్తకంలో కూడా చాలా గొప్ప సమాచారం ఉంటుందన్నమాట. రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నవల, సత్యరాజ దేశీయ యాత్రలు, ఆంధ్ర కవుల చరిత్ర, బ్రహ్మ వివాహము తెలుగులో తొలి నాటకము, బ్రహ్మ వివాహము తెలుగులో తొలి నాటకం. ఇవి ఆయన పుస్తకాలు. నెక్స్ట్ సంస్థలు, వెరీ ఇంపార్టెంట్. వితంతు పునర్వివాహ సంఘం, వితంతు పునర్వివాహ సంఘం. చూడండి, వితంతువులకు వివాహాలు చేయించాలి తిరిగి అనే ఉద్దేశం మీద వితంతు పునర్వివాహ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. వితంతు పునర్వివాహ సంఘం, విడోస్ రీమ్యారేజ్ అసోసియేషన్, ఓకేనా, సంఘం అన్నమాట, సొసైటీ. నెక్స్ట్ వితంతు పునర్వివాహ సంఘం ఎప్పుడు అంటే 1874లో, 1874. ఎక్కడ వితంతు పునర్వివాహ సంఘాన్ని ఏర్పాటు చేసింది అంటే మద్రాసులో. ఎక్కడ? మద్రాసులో, గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి బాలికల పాఠశాల మన ఆంధ్రప్రదేశ్లో, మొట్టమొదటి బాలికల పాఠశాల ఎక్కడ ఏర్పాటయ్యింది అంటే రాజమండ్రి. మొట్టమొదటి బాలికల పాఠశాల మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏర్పాటు చేశారు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు. మొట్టమొదటి బాలికల పాఠశాల మన ఆంధ్రప్రదేశ్లో ఏ సంవత్సరం ఏర్పాటయ్యింది అంటే 1874. తొలి బాలికల పాఠశాల, గుర్తుపెట్టుకోవాలి, తొలి బాలికల పాఠశాల కందుకూరి వీరేశలింగం పంతులు కాబట్టి ఆయన దగ్గరనే చెప్తున్నా. ఎప్పుడు? 1874లో. ఎక్కడ అంటే రాజమండ్రి, ధవళేశ్వరం, రాజమండ్రి బ్రాకెట్లో ధవళేశ్వరం అని కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ అదేవిధంగా సంఘ సంస్కరణ సమాజం అనేది ఒక స్టార్ట్ అవుతుంది. సంఘ సంస్కరణ సమాజం, హితకారిణి సమాజము ఉంది, తంది సంఘ సంస్కరణ సమాజం కూడా ఉంది. అంటే సంఘంని సంస్కరించాలా, ఎన్నో మూఢనమ్మకాలతో కూడి ఉంది. ఎప్పుడో బెంగాల్లో అవన్నీ కూడా అవి వెళ్ళిపోతాయి. గొప్ప గొప్ప వ్యక్తులు ఎప్పుడో స్టార్ట్ చేసింటారు అన్నమాట బెంగాలీ ప్రాంతాల్లో. కానీ మన ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం పాటు అట్లనే కొనసాగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఇతను బయలుదేరి అట్లాంటి ఉద్యమాలు అట్లాంటి వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తాడు. దాంతో సక్సెస్ అవుతాడు. కాబట్టి దేనికోసం? సంఘంలో ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపడానికి ఒక సమాజం ఏర్పాటు చేశాడు. దాన్ని సంఘ సంస్కరణ సమాజం అంటారు. సంఘ సంస్కరణ సమాజం. ఎప్పుడు ఈ సంఘ సంస్కరణ సమాజం అంటే 1878లో, 1878. ఎక్కడ ఇది కూడా ఏర్పాటైందంటే రాజమండ్రిలోనే, రాజమండ్రిలో. ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా హితకారిణి సమాజం. ఏ సమాజము? హితకారిణి, వెరీ 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 ఇంపార్టెంట్. హితకారిణి సమాజం, హితకారిణి సమాజం. సంవత్సరంతో సహా ఇంపార్టెంట్. 1905లోనే ఏర్పాటైంది, 1905లో. ఎక్కడ హితకారిణి సమాజం అంటే రాజమండ్రి, రాజమండ్రిలో. హితకారిణి సమాజం పైన నడపబడినటువంటి పత్రికలు అవన్నీ వివేకవర్ధిని, సతిహిత బోధిని, అవన్నీ బాగా నడుపుతారు అన్నమాట. దీనిలో భాగంగా పత్రికల్లో వ్యాసాలు రాసి ఆ సమాజాన్ని బాగా ఇంకా పెంపొందిస్తారు. హితకారిణి సమాజం దేనిపైన నడపబడిన సమాజం అంటే సంఘ సంస్కరణలో సమాజ సేవ చేయాలి, సంఘాన్ని సంస్కరించాలనేటువంటి ఉద్దేశం మీద ఆ సమాజాన్ని నడపబడుతుంది. ఓకేనా. 1905లో రాజమండ్రిలో ఏర్పాటైంది. చూడండి, వితంతు పునర్వివాహ సంఘము 1874 మద్రాస్. మొట్టమొదటి బాలికల పాఠశాల మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో 1874లో, గుర్తుపెట్టుకోవాలి. సంఘ సంస్కరణ సమాజం 1878లో రాజమండ్రిలో. హితకారిణి సమాజం 1905లో రాజమండ్రిలో. వితంతు పునర్వివాహ సంఘం, బాలికల పాఠశాల, సంఘ సంస్కరణ సమాజం, హితకారిణి సమాజం. కందుకూరి వీరేశలింగం పంతులు. కందుకూరి వీరేశలింగం పంతులకు సంబంధించి క్రింది వానిలో సంబంధించని అంశం ఏది అంటారు. ఒక 3 అతనికి సంబంధించి ఇచ్చి ఒకటి వేరేది ఇస్తారనమాట. మనం గుర్తుపట్టగలగాల, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటిసారిగా వితంతు పునర్వివాహాన్ని చేసినటువంటి వ్యక్తి ఎవరు? డిసెంబర్ 7, 1856. ఎక్కడ? కలకత్తాలో. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఎవరు చేశారు దీన్ని అంటే కనుక ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ పాయింట్, మళ్ళీ రివిజన్. ఇక్కడ
1856లో డిసెంబర్ 7న మొట్టమొదటి వితంతు పునర్వివాహము విద్యారత్న కాళీమతి దేవి అనేటువంటి దంపతులకు కలకత్తాలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సమక్షంలో జరిగింది. అంటే చట్టం వచ్చింది 1856లోనే. లార్డ్ డల్హౌసీ కాలంలో చట్టం వస్తుంది. ఓకేనా. ఆ చట్టం వచ్చిన వెంటనే డిసెంబర్ 7న కలకత్తాలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తన స్నేహితుడైనటువంటి విద్యారత్న మరియు కాళీమతి దేవి అనే దంపతులకు వివాహం చేయించడం జరుగుతుంది, వితంతు పునర్వివాహం. అదే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం 1881 డిసెంబర్ 11. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం అంటే రాజమండ్రి వద్ద. ఏ దంపతులకు అంటే గోకులపాటి రాముడు మరియు సీతమ్మ అనే దంపతులకు. గుర్తుపెట్టుకోవాలి. గోకులపాటి రాముడికి సీతమ్మ అనే దంపతులకు రాజమండ్రిలో 1881 డిసెంబర్ 11న ఎవరి సమక్షంలో? కందుకూరి వీరేశలింగం పంతులు సమక్షంలో వితంతు పునర్వివాహం మొట్టమొదటిది మన సౌత్ ఇండియాలో. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కందుకూరి వీరేశలింగం పంతులు కాలంలో జరిగినటువంటి అత్యంత ముఖ్యమైన సమాచారం. సంఘ సంస్కరణలో ఉన్నటువంటి వాటిపైన పోరాటాలు చేయడం జరుగుతుందన్నమాట. దురాచారాలపైన, సనాతన సంప్రదాయాలపైన, మూఢనమ్మకాలపైన విపరీతంగా పోరాటాలు చేస్తాడు. ఓకేనా. సరే, కందుకూరి వీరేశలింగం పంతులు ఇతను ఆంధ్రప్రదేశ్కు చెందినవాడు. తండ్రి పేరు సుబ్బరాయుడు, తల్లి పేరు పూనమ్మ, భార్య పేరు బాపమ్మ. బాపమ్మకు మరొక పేరు రాజ్యలక్ష్మ అని పేరు పెట్టినవారు పూనమ్మ తల్లి పేరే రాజ్యలక్ష్మ. సరే, బిరుదులు: ఆంధ్రజాతి పునర్వికాస పితామహుడు, ఆంధ్రజాతి ఆధునిక పితామహుడు, ఆంధ్రజాతి నవయుగ వైతాళికుడు, ఆంధ్ర యుగకర్త, ఆంధ్ర ప్రవక్త, ఆంధ్ర సాంస్కృతిక వేగుచుక్క, ఆంధ్ర ఉదయతార, గద్య తిక్కన, దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని ఇతనిని ఎంజీ రనడే పిలిచాడు. అవి బిరుదులు. వార్తాపత్రికలు: వివేకవర్ధిని, సతిహిత బోధిని, ఆశయ సంజీవని, చింతామణి, సత్యదూత. ఓకేనా. సత్యదూత, సత్యవర్ధిని కూడా ఉంటుంది. సత్యవర్ధిని అన్ని మహిళలపైన ముఖ్యంగా ఇది పనిచేస్తాయి ఈ వార్తాపత్రికలు. నినాదం: అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో. సంస్థలు: మద్రాసులో చేస్తాడు ముఖ్యంగా. ఏది? వితంతు పునర్వివాహ సంఘాన్ని. 1874లో వితంతు పునర్వివాహ సంఘం. 1874లోనే మొట్టమొదటిసారిగా బాలికల కోసం పాఠశాల రాజమండ్రిలో. అదేవిధంగా 1878లో ఇది సంఘ సంస్కరణ సమాజం. 1905లో హితకారిణి సమాజం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, సంస్థలు. నెక్స్ట్ పుస్తకాల పరంగా తీసుకున్నప్పుడు ఆంధ్ర కవుల చరిత్ర, రాజశేఖర చరిత్ర, సత్యరాజ దేశీయ యాత్రలు. అదేవిధంగా మరొక వెరీ ఇంపార్టెంట్ బ్రహ్మ వివాహం. తొలి తెలుగు నవల అడిగితే రాజశేఖర చరిత్ర, తొలి తెలుగు నాటకం అడిగితే బ్రహ్మ వివాహం. పుస్తకాలు కూడా మనం నేర్చేసుకున్నాం. కందుకూరి వీరేశలింగం పంతులు అంటానే దక్షిణ భారతదేశంలో తొలి వితంతు పునర్వివాహం చేయించిన వ్యక్తి ఆయనే. 1881 డిసెంబర్ 11న గోకులపాటి రాముడికి సీతమ్మ అనే దంపతులకు రాజమండ్రి వద్ద అతని సమక్షంలో వివాహం చేయించడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి పెళ్ళి. అందుకే అతన్ని దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని అంటారు. ఆ మాట అన్న వ్యక్తి ఎవరంటే ఎంజీ రనడే. అంటే దేశంలో మొట్టమొదటిసారిగా అటువంటి వితంతు పునర్వివాహాన్ని చేయించింది ఎవరంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సరే, ఇక్కడ హితకారిణి సమాజం వచ్చింది కాబట్టి దీనికి రిలేటెడ్గా మరొక సమాజాన్ని మనం గమనించాలి. బహిష్కృత హితకారిణి సమాజం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి దయచేసి. బహిష్కృత హితకారిణి సమాజం. చూడండి, దీని గురించి ఒక 4 పాయింట్లు. బహిష్కృత హితకారిణి సమాజం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1924.
బహిష్కృత హితకారిణి సమాజం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1905 అయితే హితకారిణి ఫస్ట్ హితకారిణి, మళ్ళీ బహిష్కృత హితకారిణి అది 1905, ఇది 1924. సరే, బహిష్కృత హితకారిణి సమాజం ఎక్కడ ప్రారంభించబడిందంటే మహారాష్ట్రలో. హితకారిణి సమాజం అంటే ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి. బహిష్కృత హితకారిణి సమాజం ఎక్కడ నడపబడింది అంటే మహారాష్ట్ర గుర్తుపెట్టుకోవాలి, మహారాష్ట్రలో నడపబడింది. నెక్స్ట్, బహిష్కృత హితకారిణి సమాజ స్థాపకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బహిష్కృత హితకారిణి సమాజ స్థాపకుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హితకారిణి సమాజం అంటే కందుకూరి వీరేశలింగం పంతులు. బహిష్కృత హితకారిణి సమాజం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బహిష్కృత హితకారిణి సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం కుల వ్యవస్థను నిర్మూలించడం. బహిష్కృత హితకారిణి సమాజాన్ని కుల వ్యవస్థను నిర్మూలించడం. అదే హితకారిణి సమాజం ముఖ్య ఉద్దేశం సంఘ సంస్కరణ లోపాలను సవరించడం. సంఘంలో ఉన్నటువంటి లోపాలను సవరించాలి, సమాజ సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశం అక్కడ. నెక్స్ట్, బహిష్కృత హితకారిణి సమాజంలో భాగంగా నడిపినటువంటి పత్రిక ఏది అంటే బహిష్కృత భారత్. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్దే. బహిష్కృత భారత్ అనేది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్దే. ఇది బహిష్కృత హితకారిణి సమాజం. ఇయర్ 1924. ప్రారంభించింది మహారాష్ట్ర, నడిపింది మహారాష్ట్ర. ప్రారంభించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఉద్దేశం కుల వ్యవస్థ నిర్మూలన. నడిపిన పత్రిక బహిష్కృత భారత్. నెక్స్ట్, అదేవిధంగా లాస్ట్ పర్సన్ మనకి ఈరోజు ఈ చాప్టర్లో భాగంగా బంకిం చంద్ర చటర్జీ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 1838లో పుట్టాడు ఇతను. 1894లో చనిపోయాడు. 1838లో పుట్టి 1894లో చనిపోయినటువంటి వ్యక్తి. 1838లో పుట్టాడు, 1894లో చనిపోయాడు. కలకత్తాలో పుట్టి కలకత్తాలో చనిపోయాడు. అంటే కలకత్తాలో పుట్టి కలకత్తాలో చనిపోయాడు అంటే ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు? పశ్చిమ బెంగాల్కు చెందినవాడు. చటర్జీ అంటేనే బెంగాల్ వాళ్ళే ఉంటారు. బంకిం చంద్ర చటర్జీ పశ్చిమ బెంగాల్కు చెందినవాడు. వాస్తవంగా అతని పేరు బంకిం చంద్ర చటోపాధ్యాయ. బ్రిటిష్ వారు పలకడం చేతకాక చటోపాధ్యాయను చటర్జీ అని పిలిచారు. కాబట్టి బంకిం చంద్ర చటర్జీగా పిలువబడ్డాడు అనమాట. అక్కడ బ్రిటిష్ వారికి పలకడం చేత కాదు. మన పెద్ద పెద్ద తెలుగు పదాలు ఉంటాయి, అదేవిధంగా భారతదేశ పదాలు ఉంటాయి, అవి పలకడం వాళ్ళకి చేత కాదనమాట. కాబట్టి అలా పిలవడం జరిగింది. సరే, ఇతని గురించి మనం నేర్చుకోవాల్సిందంటే ఇతను ఒక కవి, ప్రముఖ కవి అన్నమాట. ఇతను బంకిం చంద్ర చటర్జీ అనేటువంటి వ్యక్తి ప్రముఖమైనటువంటి కవి. కాబట్టి ఇతని యొక్క నవల వెరీ ఇంపార్టెంట్. వందే మాతరం అనేది మనకు అందరికీ తెలుసు. ఇది ప్రస్తుతం మన దేశ గేయంగా ఉంది. జాతీయ గేయం ఏదంటే వందే మాతరం. అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనందమఠం అనే నవల. ఆనందమఠం ఈ ఆనందమఠం అనేటువంటి నవల బాగా పేరు తెచ్చిన నవల. దీని గురించి మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఫస్ట్ ఆనందమఠం నవల గురించి రాసుకోండి. ఆనందమఠం నవల ఏ సంవత్సరం రాశాడు చటర్జీ అంటే 1882. ఇయర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆనందమఠం నవల ఏ సంవత్సరం రాయబడింది? 1882 గుర్తుపెట్టుకోవాలి. ఆనందమఠం అనే నవల ఏ భాషలో రాయబడింది అంటే సంస్కృతంలో. ఆనందమఠం అనే నవల ఏ భాషలో రాయబడింది అంటే సంస్కృతంలో. ఈ ఆనందమఠం అనే నవల రాసింది ఎవరంటే బంకిం చంద్ర చటర్జీ. ఆనందమఠం నవల రచయిత ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. ఈ ఆనందమఠం నవల దేని గురించి వివరిస్తుంది అంటే సన్యాసుల విప్లవాల గురించి. ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూరు, కేశవ చంద్రసేను, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, మార్గరెట్ నోబుల్, పండిత రమాబాయి సరస్వతి, ఎంజి రనడే, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సన్యాసులుగానే మనం చెప్పచ్చు. ఈ సన్యాసుల విప్లవాల గురించి వివరించేటువంటిది కాబట్టి ఇక్కడ మనం ఇతని గురించి చదువుతున్నాం. సన్యాసుల విప్లవాల గురించి తెలుపుతుంది ఆనందమఠం. 1882లో రాయబడింది, సంస్కృతంలో రాయబడింది. రాసింది ఎవరంటే బంకిం చంద్ర చటర్జీ. ఈ ఆనందమఠం నవల ఆధారంగానే వందే మాతరం రాయబడింది. అంటే ఆనందమఠం నవల నుంచి దీన్ని సంగ్రహించాడు ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. ఈ ఆనందమఠం నవల నుంచి సంగ్రహించాడు అనమాట, వేరు చేశాడు. దేన్ని? వందే మాతరాన్ని. వందే మాతరాన్ని మళ్ళా మనం చదువుకుందాం. ఓకేనా? వందే మాతరం.
వందే మాతరాన్ని రాసింది ఎవరు? బంకించంద్ర చటర్జీ. వందే మాతరాన్ని ఏ నవల ఆధారంగా రాయబడింది అంటాడు. ఏ నవల ఆధారంగా రాయబడిందంటే ఆనందమఠం అనే నవల ఆధారంగా. వందే మాతర గేయం ఏ భాషలో రచించబడింది అంటే అది కూడా సంస్కృతమే. వందే మాతర గేయం ఏ భాషలో రచించబడింది? సంస్కృతం. వందే మాతరాన్ని ఇంగ్లీష్లోకి అనువదించిన వాడు అరవింద్ ఘోష్. వందే మాతరాన్ని ఇంగ్లీష్లోకి అనువదించిన వాడు అరవింద్ ఘోష్. వందే మాతరాన్ని ఇంగ్లీష్లోకి అనువదించిన వాడు అరవింద్ ఘోష్. గుర్తుంచుకోవాలి. ఇక వందే మాతరం అంటున్నాం. మనకు బాగా ప్రఖ్యాతగాంచినటువంటి ఉద్యమాలు వందే మాతర ఉద్యమాలు. వందే మాతర ఉద్యమాల గురించి ఒక్క సెంటెన్స్లో మనం చెప్పుకోవాలి. 1905లో బెంగాల్ అనేది చాలా పెద్ద రాష్ట్రము. దాన్ని విభజిస్తే పరిపాలన సౌలభ్యం బాగా ఉంటుందనేటువంటి ఉద్దేశం మీద బెంగాల్ను విభజిస్తాడు. ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కర్జన్. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం 1905. బెంగాల్ విభజనకు కారకుడు లార్డ్ కర్జన్, ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. బెంగాల్ విభజించిన కారణం చేత బెంగాల్లో ఉద్యమాలు జరుగుతాయి. వాటిని స్వదేశీ ఉద్యమాలు అంటారు. ఈ స్వదేశీ ఉద్యమాల సమయంలో బాగా ఆలపించిన గీతం ఏదంటే వందే మాతరం. అందుకే ఈ స్వదేశీ ఉద్యమాలకు ఏమని పేరు అంటే వందే మాతర ఉద్యమాలని పేరు. గుర్తుపెట్టుకోవాలి. 1905లో బెంగాల్ విభజన చేసినటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. అంటే బెంగాల్ను విభజిస్తే పరిపాలించడం చాలా ఈజీగా ఉంటుంది, ఇది చాలా పెద్ద రాష్ట్రము, పరిపాలన సౌలభ్యం కోసం దీన్ని విడదీస్తున్నా అని చెప్తాడనమాట లార్డ్ కర్జన్. దాని గురించి పూర్తి వివరణ మనకి ఇంకా రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఓకేనా? సరే, స్వదేశీ ఉద్యమాలు జరుగుతాయి. స్వదేశీ ఉద్యమాల్లో భాగంగా ఈ గీతం బాగా రచించబడుతుంది, పాడబడుతుంది అనమాట. అందుకే దీన్ని వందే మాతర ఉద్యమాలు అంటారు. సరే, ఈ స్వదేశీ ఉద్యమాలు ఎప్పుడు ఆగిపోయాయి? 1911వ సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ హార్డిన్స్ II ఉంటాడనమాట. ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ హార్డిన్స్ II కాలంలో బెంగాల్ విభజన రద్దయిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ విభజన రద్దయింది కాబట్టి స్వదేశీ ఉద్యమాలు ఆగిపోయాయి. స్వదేశీ ఉద్యమాలు ఆగిపోవడం అంటే వందే మాతర ఉద్యమాలు ఆగిపోవడమే. వందే మాతర ఉద్యమాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? 1905లో. వందే మాతర ఉద్యమాలు ఎప్పుడు ఆగిపోయాయి? 1911లో. వందే మాతర ఉద్యమాలు ఎందుకు జరిగాయంటే బెంగాల్ విభజన కారణం చేత. వందే మాతర ఉద్యమాలు ఎందుకు ఆగిపోయాయంటే బెంగాల్ విభజన రద్దు. బెంగాల్ విభజించింది ఎవరంటే లార్డ్ కర్జన్, బెంగాల్ విభజన రద్దు చేసింది ఎవరంటే హార్డిన్స్ II. బ్రిటన్ రాజు జార్జ్ V రాక సందర్భంగా జార్జ్ V అనేటువంటి వ్యక్తి, బ్రిటన్ రాజు వస్తాడనమాట 1911లో. అతని రాక సందర్భంగా ఈ ప్రకటన చేస్తారనమాట. అతని రాక సందర్భంగా ఈ ప్రకటన చేయడం జరుగుతుంది. ప్రకటన ఇది. వందే మాతర ఉద్యమాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు ఆగిపోయాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మన గేయం, మన భారతదేశ జాతీయ గేయం ఏది అంటే వందే మాతరం. 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడింది. గుర్తుపెట్టుకోవాలి. మన జాతీయ గేయంగా వందే మాతరం ఎప్పుడు ఆమోదించబడింది అంటే 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ చేత. గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా వందే మాతరాన్ని ఎప్పుడు పాడారు అంటే 1896లో పాడారు. కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడారు. ఈ కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో, సయాని. గుర్తుపెట్టుకోవాలి. వందే మాతరాన్ని మొట్టమొదటిసారిగా పాడిన సంవత్సరం 1896. వందే మాతర గేయాన్ని మొట్టమొదటిసారిగా పాడిన సందర్భం కలకత్తా కాంగ్రెస్ సమావేశం. వందే మాతర గేయం పాడుతూ ఉన్నప్పుడు కలకత్తా కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరంటే సయాని. వందే మాతరాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది అని అడిగితే 1950 జనవరి 24. అదే రోజున జాతీయ గీతం జనగణమన కూడా, మన నేషనల్ యాంతము, నేషనల్ సాంగ్. నేషనల్ సాంగ్ అంటే ఇదే వందే మాతరం. నేషనల్ యాంతమ్ అంటే జనగణమన. ఇది వందే మాతరం గురించి. చూడండి, వందే మాతరం రాసింది బంకించంద్ర చటర్జీ. వందే మాతరం ఏ భాషలో ఉంది అని అడిగితే కనుక సంస్కృతం. వందే మాతరం ఏ నవల ఆధారంగా అని అడిగితే ఆనందమఠం. వందే మాతరాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు అంటారు అరవింద్ ఘోష్. ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరంటే అరవింద్ ఘోష్. వందే మాతర ఉద్యమాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? 1905లో. వందే మాతర ఉద్యమాలు జరగడానికి కారణం ఏంటి అంటే కనుక బెంగాల్ విభజన. బెంగాల్ విభజించింది ఎవరంటే లార్డ్ కర్జన్. వందే మాతర ఉద్యమాలు ఎప్పుడు ఆగిపోయాయి అంటే 1911. ఆగిపోవడానికి కారణం ఏంటి? బెంగాల్ విభజన రద్దు. బెంగాల్ విభజన రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? హార్డిన్స్ II. అప్పుడు ఏ రాజు రాక సందర్భంగా?
బ్రిటన్ రాజు జార్జ్ 5 రాక సందర్భంగా మొట్టమొదటిసారిగా వందే మాతరాన్ని ఎప్పుడు పాడారు? 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో. అధ్యక్షుడు సయాని. రాజ్యాంగ పరిషత్ చేత ఎప్పుడు ఆమోదించబడింది? 1950 జనవరి 24. ప్రస్తుతం మన జాతీయ గేయం ఏది? వందే మాతరం. వందే మాతర ఉద్యమాలకు మరొక పేరేంటి? స్వదేశీ ఉద్యమాలు. స్వదేశీ ఉద్యమాలకు మరొక పేరేది? వందే మాతర ఉద్యమాలు. ఇది వందే మాతరము బంకించంద్ర చటర్జీ గురించిన సమాచారం. లాస్ట్ పర్సన్ మార్గరెట్ నోబుల్. మార్గరెట్ నోబుల్ గుర్తుంచుకోవాలి. సరే, 1867లో పుట్టింది, గుర్తుపెట్టుకోవాలి. 1867. అదేవిధంగా ఎక్కడ పుట్టిందంటే ఐర్లాండ్ దేశంలో పుడుతుంది అనమాట. ఐర్లాండ్ 1867లో పుట్టి 1911లో కౌంటీ కౌరన్ అనేటువంటి ఊర్లో పుట్టింది. ఐర్లాండ్ దేశంలో. ఐర్లాండ్ దేశ మహిళ. అనీ బెసెంట్ ఐర్లాండే, మార్గరెట్ నోబుల్ కూడా ఐర్లాండే. డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్లో చనిపోయింది. మన భారతదేశంలో ఎక్కడ ఉండేది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినదే, గుర్తుపెట్టుకోవాలి. డార్జిలింగ్ అంటే పశ్చిమ బెంగాల్. ఐర్లాండ్ దేశంలోని కౌంటీ కౌరన్లో జన్మించి మన భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగ్లో చనిపోయింది. 1867లో పుట్టి 1911లో చనిపోయింది. అసలు ఈమె వేరే దేశ మహిళ, మన దేశానికి ఎందుకు వచ్చింది ఏంటి ఆ సమాచారం మనం తెలుసుకోవాలి. ఓకేనా. మార్గరెట్ నోబుల్. ఈమెను సిస్టర్ నివేదిత అని కూడా అంటారు. సిస్టర్ నివేదిత అని పేరు పెట్టినవాడు స్వామి వివేకానంద. సిస్టర్ నివేదిత బ్రాకెట్లో పెట్టుకోవచ్చు కావాలంటే. ఎవరన్నారు అని అడిగితే మాత్రం స్వామి వివేకానంద అన్నాడు సిస్టర్ నివేదిత అని, గుర్తుపెట్టుకోవాలి. రైట్. సరే, మార్గరెట్ నోబుల్ ఐర్లాండ్ దేశ మహిళ. ఈ ఐర్లాండ్ దేశ మహిళ అయిన మార్గరెట్ నోబుల్ రచించిన పుస్తకాలు, వార్తాపత్రికలు ఏమీ లేవు, పుస్తకాలు రాసుకోవాలి. ద మాస్టర్, ఐ సా హిమ్. ద మాస్టర్, ఐ సా హిమ్. ద కాళీ, ద మదర్, హిందూ మరియు బౌద్ధుల అపోహాలు, గుర్తుపెట్టుకోవాలి. బౌద్ధుల అపోహాలు. అదేవిధంగా పుస్తకాలు చూస్తే కనుక రిలీజియన్ అండ్ ధర్మ, మతాలు, రిలీజియన్ అండ్ ధర్మ అనేటువంటిది కూడా. సరే, మార్గరెట్ నోబుల్ అంటే కనుక కొన్ని ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇండియన్ ఫుట్ ఫాల్స్ అనేటువంటి పుస్తకం కూడా రాసిందంట. ఫుట్ ఫాల్స్. చూడండి, ద మాస్టరు, ద కాళీ, ద మదర్. ద మాస్టరు, ద కాళీ, ద మదర్, వెరీ ఇంపార్టెంట్. ద మాస్టర్, ఐ సా హిమ్. ద కాళీ, ద మదర్, హిందూ మరియు బౌద్ధ మతస్థుల యొక్క అపోహాలు, రిలీజియన్ అండ్ ధర్మ, ఇండియన్ ఫుట్ ఫాల్స్. ఇవి పుస్తకాలు. ముఖ్యంగా ద మాస్టర్, ద కాళీ బాగా పేరు తెచ్చినటువంటివి అనమాట. ద మాస్టర్, ద కాళీ, ద మదర్, ఇవన్నీ కూడా బాగా పేరు తెచ్చినటువంటివి, బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు. మార్గరెట్ నోబుల్ యొక్క గురువు ఎవరు? గురువు వచ్చేసి స్వామి వివేకానందుడు. ఎవరు గురువు? స్వామి వివేకానందుడు. ఈమె స్టార్ట్ చేసిన సంస్థ గుర్తుపెట్టుకోవాలి. రామకృష్ణ శారదా మిషన్, సిస్టర్ నివేదిత పాఠశాల. ఇప్పుడు ఆ పేరుతోనే ఉంది. ఇప్పటికి కూడా ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. రామకృష్ణ మిషన్లో భాగంగా మనకు విలీనమైందంట. ఓకేనా. సంస్థ పేరు రామకృష్ణ శారదా మిషన్, సిస్టర్ నివేదిత పాఠశాల. స్వామి వివేకానంద యొక్క గురువు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస భార్య శారదాదేవి. వీళ్ళిద్దరి పేరు ఇక్కడ ఉంది. రామకృష్ణ శారదా మిషన్, సిస్టర్ నివేదిత పాఠశాల. ఎక్కడో ఉన్నటువంటి మహిళ 1895లో మొట్టమొదటిసారిగా వివేకానందుడిని కలిసిందంట.
వివేకానందుడిని మొట్టమొదటిసారిగా ఎప్పుడు కలిసింది అంటే 1895లోనే కలిసిందంట. అప్పటికే 1893లో అమెరికాలో చికాగోలో ప్రసిద్ధ ఉపన్యాసం ఇచ్చి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడు వివేకానందుడు. అంటే 1893 గుర్తుపెట్టుకోవాలి. స్వామి వివేకానంద మన దేశం తరపున రాయబారిగా సర్వమత సమ్మేళనానికి వెళ్ళి అత్యంత అద్భుతంగా ప్రసంగించి ప్రపంచంలో గొప్ప గొప్ప మన్ననలు అందుకుంటాడు ఆనాటి నుంచి అన్నమాట. సరే, అప్పుడు ఎంతోమంది ఆయన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారనమాట. అటువంటి ఒక వ్యక్తి ఎవరంటే కనుక ఈ మార్గరెట్ నోబుల్ కూడా 1893లో ఆయన ప్రసంగాన్ని విని తర్వాత 95లో ఆయన కలిసిందంట మొదటిసారిగా వివేకానందుడిని. నెక్స్ట్ 1898లో భారతదేశానికి విచ్చేసింది. అంటే భారతదేశానికి విచ్చేసింది వివేకానంద శిష్యురాలిగా రావాలనుకొని భారతదేశానికి విచ్చేసినటువంటి సంవత్సరం 1898 అనమాట. గుర్తుంచుకోవాలి, 1898. విచ్చేసి దేంట్లో సభ్యురాలుగా చేరిందంటే రామకృష్ణ మిషన్లో సభ్యురాలుగా చేరింది. రామకృష్ణ మిషన్లో సభ్యురాలుగా చేరింది. హిందూ మతంలో కూడా చేరింది. ఇక్కడికి వచ్చి ఏ మతంలో చేరింది అంటే హిందూ మతంలో చేరిన మొట్టమొదటి విదేశీయురాలు ఎవరంటే మార్గరెట్ నోబుల్. హిందూ మతంలో చేరిన మొట్టమొదటి విదేశీయురాలు ఎవరంటే మాత్రమే మార్గరెట్ నోబుల్ అని చెప్పాలి. హిందూ మతంలో చేరినటువంటి మొట్టమొదటి ఫారినర్ ఎవరంటే మాత్రం మార్గరెట్ నోబుల్ అని మనం గుర్తుంచుకోవాలి. అద్వైత సిద్ధాంతాన్ని నేర్చుకుంది, బోధించడం మొదలుపెట్టింది. అద్వైత సిద్ధాంతం చాలామంది దీనికి లోనవుతారన్నమాట. అద్వైత సిద్ధాంతానికి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చూడండి, 1895లో వివేకానందుడిని కలిసి 1898లో భారతదేశానికి వచ్చి రామకృష్ణ మిషన్ ప్రారంభించగా రామకృష్ణ మిషన్ అంటే వివేకానందుడు రామకృష్ణ మిషన్లో చేరి ఇదే 1898లో రామకృష్ణ శారదా మిషన్ సిస్టర్ నివేదిత పాఠశాలను స్టార్ట్ చేసింది. సిస్టర్ నివేదిత అన్నది ఎవరంటే మాత్రం వివేకానందుడు. రైట్. నెక్స్ట్ ఆమె హిందూ మతంలో చేరింది. ఆ విషయాన్ని మనం గమనించాలి. అద్వైతవాదాన్ని ప్రచారం చేసింది, అద్వైతవాదాన్ని కూడా ప్రచారం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలు ది మదర్, ది మాస్టర్, ది కాళీ ఇటువంటి పుస్తకాలను చదివి ప్రభావితమై అవనీంద్రనాథ్ ఠాగూర్, మనకు పుస్తకాల్లోనే కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగిన బిట్ ఇది, భారతమాత చిత్రాన్ని ఎవరు గీశారు అని. అవనీంద్రనాథ్ ఠాగూర్ గీసినటువంటి చిత్రం భారతమాత చిత్రం. ఈ అవనీంద్రనాథ్ ఠాగూర్ కూడా పశ్చిమ బెంగాల్కు చెందినవాడే. ఈ అవనీంద్రనాథ్ ఠాగూర్ ద మాస్టరు, ద కాళీ, ద మదర్ అనేటువంటి పుస్తకాలు చదివి ప్రభావితమై ఆ చిత్రాన్ని గీశాడంట. ఇది ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు. ఏ ఎగ్జామ్లో అడిగిన దాఖలాలు లేవు. భారతమాత చిత్రాన్ని గీసినటువంటి వ్యక్తి ఎవరని డైరెక్ట్గా అడిగారు. ఆన్సర్ అవనీంద్రనాథ్ ఠాగూర్ భారతమాత చిత్రాన్ని. ఇది మనం మార్గరెట్ నోబుల్ గురించినటువంటి సమాచారం. గుర్తుపెట్టుకోవాలి. మార్గరెట్ నోబుల్ ఆమె ఏ దేశ మహిళ? ఐర్లాండ్ దేశము. ఆమె ఎక్కడ పుట్టిందంటే ఐర్లాండ్లోని కౌంటీ కరైన్లో పుట్టింది. చనిపోయింది ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో. ఆమె ఎవరి శిష్యురాలు అంటే వివేకానందుని శిష్యురాలు. ఆమె రాసినటువంటి పుస్తకాలు ఏంటి అంటే ముఖ్యంగా ది మదర్, ది కాళీ, ది మాస్టర్, ద సాహిం, అదేవిధంగా బౌద్ధుల మరియు హిందూ అపోహాలు, రిలీజియన్ అండ్ ధర్మ, ఇండియన్ ఫుట్ఫాల్స్ ఇవి ఆమె రాసిన పుస్తకాలు. ఈమె పుస్తకాలకు ప్రభావితమై ఏకంగా అవనీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేశాడంటే కనుక భారతమాత చిత్రాన్ని గీశాడు. ఈమె ప్రచారం చేసిన వాదము అద్వైతవాదము. ఈమె ఇండియాకు వచ్చి చేరిన మతం హిందూ మతం. ఈమె కట్టించినటువంటి గొప్ప సంస్థ శారదా మిషన్, రామకృష్ణ శారదా మిషన్ సిస్టర్ నివేదిత పాఠశాల కట్టించింది 1898లో. ఇండియాకు విచ్చేసిన సంవత్సరం 1898. వివేకానందుని కలిసిన సంవత్సరం 1895. ఇండియాకు వచ్చింది 1898. దేనిలో సభ్యురాలుగా చేరింది అంటే రామకృష్ణ మిషన్లో సభ్యురాలుగా చేరి దాంట్లోనే ఉంటూ సేవ చేయడం మొదలుపెట్టింది. ఇవన్నీ ఆమె గురించినటువంటి పూర్తి సమాచారం, అంతకంటే అవసరం ఉండదు. లాస్ట్ ఒక సంస్థ మనం గుర్తుపెట్టుకోవాలి, నిష్కా కర్మ మఠ్.
నిష్కా కర్మ మఠ్ అనేటువంటిది ఒక సంస్థ. ఇది 1910లో స్టార్ట్ అయింది. ఆగ్రాలో ప్రారంభించబడింది. డీకే కార్వే ప్రారంభించాడు, గుర్తుపెట్టుకోవాలి. డీకే కార్వే ఆల్రెడీ ఇతని గురించి మనం చదివాం, అక్కడ కూడా రాసుకోవచ్చు కావాలంటే. ప్రత్యేకంగా చెప్పుదామనేటువంటి ఉద్దేశం మీద అక్కడ నేను చెప్పలేదు. దోండు కేశవ్ కార్వే అంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మహిళల కోసం ఒక యూనివర్సిటీని స్టార్ట్ చేశాడని చెప్పాం. పూణేలో మహిళల యూనివర్సిటీని 1916లో, పూణేలో మహిళా యూనివర్సిటీని 1916లో స్టార్ట్ చేసిన మహనీయుడు ఎవరంటే డీకే కార్వే. ఈ నిష్కా కర్మ మఠ్లో భాగంగానే దాన్ని స్టార్ట్ చేశాడు, గుర్తుంచుకోవాలి. నిష్కా కర్మ మఠ్ అనేటువంటి సంస్థలో భాగంగానే డీకే కార్వే ఆ యూనివర్సిటీని స్టార్ట్ చేయడం జరిగింది. మహిళల కోసం ఒక ప్రత్యేక యూనివర్సిటీ అనమాట. పూణేలో మొట్టమొదటిసారిగా 1916లో డీకే కార్వే స్టార్ట్ చేశాడు. ఆయన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా భారతరత్న అవార్డుతో సత్కరించింది 1958లో అని కూడా మనం చదివాం. 1958లో. సరే, ఎక్కడ స్టార్ట్ అయింది నిష్కా కర్మ మఠ్ అంటే ఆగ్రాలో స్టార్ట్ అయింది. 1910లో స్టార్ట్ అయింది. అనేక సేవా కార్యక్రమాలు దీనిలో భాగంగా చేసేవాళ్ళు, సేవా కార్యక్రమాలు. ఓకేనా. నిష్కా కర్మ మఠ్ అని ఇట్లా ఒక 4 పదాలు ఇచ్చేసి ఆ పక్కన 4 వ్యక్తులను ఇస్తారు కాబట్టి చెప్పాను అనమాట. ఇది ఇట్లాంటి చదువుకొని పోరు ఎగ్జామ్లలో, కానీ అడుగుతూ ఉన్నాడనమాట. కాబట్టి వాటిని కూడా ఒకసారి ఫోకస్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి క్లాసు. ఈ 3rd చాప్టర్లో భాగంగా మనం 4 క్లాసులు చేసాం. 4 క్లాసులతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4th చాప్టర్లోకి ఎంటర్ అవుదాం తర్వాత క్లాసుల్లో. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.